కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని కాంచంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం అతి తక్కువ విద్యార్థులతో వెలవెలబోయిన స్కూల్ గ్రామస్తుల సొంత ఖర్చులతో సుందరంగా రూపుదిద్దుకుంది. దీంతో విద్యార్థుల సంఖ్య 23 నుంచి 135కి పెరిగింది. కొంతకాలం క్రితం ప్రభుత్వ పాఠశాల దయనీయ స్థితిలో ఉండడాన్ని గమనించిన క్యాసంపల్లి గ్రామస్తులు తమ పిల్లల భవిష్యత్తు కోసం నడుం బిగించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ది చేయాలి అనే లక్ష్యంతో గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు వచ్చారు. ఇక ఆధునిక వసతులతో సరికొత్త రూపాన్ని కల్పించారు. పాఠశాలకు కొత్త రంగులు వేయడం, తరగతి గదుల్ని నిర్మించి ఆధునీకరించడం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు. ఇక అంతేకాకుండా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఆట స్థలం నిర్మించడంతో పాటు మొక్కల్ని నాటారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల నుంచి తీసివేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ప్రారంభించారు. ఒకప్పుడు 23 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 135కి చేరింది. దీంతో క్యాసంపల్లి గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. మరి మా పాఠశాలలో నేను వచ్చినప్పుడు మౌలిక వసతులు లేకుండే, మరి ఆ మౌలిక వసతులు కల్పించడానికి స్కూల్ డెవలప్మెంట్ కమిటీని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా దగ్గర 8 నుంచి 9 లక్షల విరాళాలు సేకరించి మరి తరగతి గదులే గాని, మంచినీటి సౌకర్యమే గాని, మరుగుదొడ్లే గాని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలి, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతోనే ఈ పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. మా అమ్మాయి గారేమో 5th క్లాసు, మా అబ్బాయి 3rd క్లాసు. వీళ్ళు ఇక్కడనే చదువుతున్నారు. ఇంతకు ముందు కామారెడ్డిలో చదివించాము, కానీ ఫీజులు బాగా భారం పడుతున్నాయని చెప్పేసి ఇక్కడనే ప్రొసీడ్ అయిపోయినాము. ఇక మాకు ఊరు సహకారం కూడా చాలా ఉంది, బయట వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. వాళ్ళ ద్వారా మాకు ఇంత డెవలప్మెంట్ చెందాల్సి వచ్చింది. మాకు ఇంకా కొంచెం వసతులు కావాలని చెప్పేసి అని మా విన్నపము. మా స్కూల్ వచ్చేసి ఎంబీపీఎస్ క్యాసంపల్లిది. అయితే మేము ఇక్కడ లాస్ట్ 2 years బ్యాక్ 26 మంది స్టూడెంట్ ఉండే. దీన్ని మేము సార్ గారు నరసింహరావు సార్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం పికప్ అయ్యి 120 దాకా మెంబర్స్ పిల్లల్ని మేము యాడ్ చేసాము. మా పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తున్నాము. ఇప్పుడు ఆటో సౌకర్యము, మరి మధ్యాహ్నం లంచ్ ప్రోగ్రామ్ కూడా మంచిగానే ప్రిపేర్ చేస్తారు. అక్కడ విజ్ఞం 2 వాలంటీర్లను పెట్టుకున్నాం మేము సొంతగా, డొనేషన్స్ కాకుండా మేము సొంత పేరెంట్స్ కలిసి 2 వాలంటీర్లను ఒక ఆయమ్మను. ముందు కూడా ఇంకా 90% పిల్లలు ప్రభుత్వ బడిని చదివిస్తారు ఇక్కడ.